गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। ओम हरिः ओम। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीं भगवद्वेषिणीं। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु। परब्रह्मणे नमः। परब्रह्मणे नमः। భగవద్గీత మానవ వికాసం అనేటువంటి అంశం మీద మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ రోజున విశేషము ముందుగా మనం మహావాక్యాల గురించి చెప్పుకుందాం అని కూడా అనుకున్నాం నిన్న. ఇక్కడ ఏమిటంటే ఆత్మతత్వాన్ని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి మొట్టమొదటగా ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారం. ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మహావాక్యాలు ఉన్నాయే, ఇవి ఆత్మతత్వాన్ని తెలుస్తుంటాయి. ఈ మహావాక్యాలను గురించి ఒక్కసారి మనం విమర్శ చేసుకొని ముందుకు సాగుదాం. దీనిలో మొట్టమొదటిది ఋగ్వేదం. ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో ఐతరేయ ఉపనిషత్తు. ఆ ఐతరేయ ఉపనిషత్తులో చెప్పినటువంటి మహావాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మము అని చెబుతున్నారు. అనగా ఏమిటంటే అర్థము, గొప్ప జ్ఞానమే బ్రహ్మము అని అర్థం. అనగా అర్థం ఏమిటి, ఈ సమస్తం అంతా కూడా బ్రహ్మస్వరూపమే, అది జ్ఞానస్వరూపము. అందుకని అదే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అది అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రజ్ఞానం అనేటువంటి మాట. ప్రజ్ఞానం, ప్రజ్ఞానం, జ్ఞానం అంటే అర్థం ఏమిటి, మనకు అనేక విషయాలు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి ఈ సాంకేతికమైనటువంటి ఈ యంత్రయుగంలో అనేకమైనటువంటివన్నీ వస్తువులు ఉన్నాయి. వాటన్నిటినీ కనిపెట్టారు మహానుభావులు, సైంటిస్టులు. అది ఒక జ్ఞానమే. అలానే నిత్యము జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం కర్మలు చేస్తూ ఉంటుంటారు. నిత్యం చేసేటువంటి కర్మలు. కుమ్మరి కుండలు చేస్తున్నాడంటే ఆయనకు ఒక జ్ఞానం ఉన్నది. అలానే వస్త్రాలు నేసేటువంటి వాడు, అలానే రకరకములైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఉంటేనే వాళ్ళ యొక్క ఆ జ్ఞానంతో ఈ ప్రపంచం అంతా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా సాగుతున్నదంటే ఈ ప్రపంచం అనేటువంటిది ఏమిటంటే స్థిరము కానటువంటిది ఈ ప్రపంచం. అనగా శాశ్వతం కాదు. అంటే జాయతే గచ్చతి ఇది జగత్. పుడుతుంటుంది, పోతూ ఉంటుంటుంది. ఎట్లా ఏ విధంగా ఉంటుంటుంది అనమాట.
ఇది ఈ ప్రపంచం అంతా. దీనిలో నడవటానికి తగినటువంటి ఏ తెలివితేటలు అయితే ఉన్నాయో దాన్ని జ్ఞానము అన్నారు. ఇది జ్ఞానం. దీనిలో మనకు ఇంగ్లీష్లో నాలెడ్జి అన్నారు. అది అయితే ఇక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే జ్ఞానం అనేటువంటి పదానికి ముందుగా ప్ర అనేటువంటి ఒక ఉపసర్గ చేరింది. ప్రజ్ఞానం అర్థం. ఈ ప్రజ్ఞానం అంటే అర్థం ఏమిటి, దానికి ఏమిటి అర్థం, దీనికి ఏమిటి అర్థం అని అంటే ఈ ప్రజ్ఞానం అనేటువంటిది మోక్షాన్ని ఇచ్చేటువంటి జ్ఞానము అని అర్థం. అది ప్రకృష్టమైనటువంటి జ్ఞానము అని అర్థం. అది ఈ జ్ఞానం అది అనగా చతుర్విధ ఫలపురుషార్థములలో 4వదైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటిది అని అర్థం. ఈ మోక్షాన్ని ఇచ్చేటువంటి జ్ఞానమే ప్రజ్ఞానము. ఆ ప్రజ్ఞానం ఏమిటంటే బ్రహ్మస్వరూపము అని అర్థం. అనగా అటువంటి ఈ ప్రజ్ఞానాన్ని అనగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నావు అనుకోండి. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకొని దానిలో మరి మమేకమయ్యి దానిలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకొని మనశ్శాంతిని పొందుతున్నాడు అనుకోండి. అలా ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మ. అది ఇక్కడ అది అర్థం. ఎవరైతే ఈ సమస్తమైనటువంటి ఈ జ్ఞానం అన్నదే మోక్షాన్ని లేక పరమాత్మని అర్థం చేసుకునేటువంటిది, బ్రహ్మతత్వం అర్థం చేసుకునేటువంటి ఈ జ్ఞానం అయితే ఉన్నదో ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ బ్రహ్మనిష్ఠులు. బ్రహ్మనిష్ఠుడు అంటే అది అర్థం. మిగిలినటువంటి వాళ్ళతో ఉంటారు ఈ లోకంలో మనం చెప్పుకునేటువంటి వాళ్ళు. ఏదో విమానం కనిపెట్టాడండి, అదండి ఇదండి, తర్వాత అనేకమైనటువంటి ఉంటాయి. ఈ సంసారం అనే ఈ ప్రపంచం నడవటానికి వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్లో సైంటిస్టులు అన్నారు. ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టారు ఏవో వస్తువులు అనుకుందాం. ఆ సైంటిస్టులు కనిపెట్టినటువంటి వస్తువులని పాతపడిపోయినాయి. మళ్ళీ కొత్త సైంటిస్టులు, మళ్ళీ కొత్త సైంటిస్టులు. అంటే ఎప్పుడూ ఒక రకంగా శాశ్వతంగా ఉన్నదా? రైళ్ళు ఉన్నాయి, మొట్టమొదటి బొగ్గు ఇంజిన్ తోటి నడుస్తున్నాయి. ఇప్పుడు రైళ్ళు చూసుకోండి ఎట్లా నడుస్తున్నాయో. మొట్టమొదట ఏంటి కరెంటు అని అన్నారు, ఇప్పుడు తర్వాత సౌరశక్తి అన్నారు. ఇట్లా ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఇదంతా ఈ ఆ జ్ఞానము ఈ సంసారం అంటే ఈ ప్రపంచాన్ని నడవటానికి ఆ జ్ఞానం అనేది స్థిరంగా లేదు. ఆ జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంటుంది. మానవ అవసరాలని తీరుస్తూ ఉండేటువంటి ఆ జ్ఞానం అది మానవ అవసరాలని తీరుస్తూ ఉంటుంటుంది. దాని వెంట ఆ జ్ఞానం వెంట ఈ మనిషి పరిగెత్తుతూ ఉంటుంటాడు. ఈ టెక్నాలజీ అంటారే దాని వెంట పరిగెత్తుంటాడు. దాంతో మమేకం అయిపోతుంటాడు. అయితే ఇక్కడ జ్ఞానం ఏమిటి అని అంటే మనశ్శాంతిని కలిగించేటువంటి జ్ఞానం. సంసారం స విహాయ గచ్చతి పుమాన్ అని దానిలో రామాయణంలో కూడా చెప్పాడు. ఈ ప్రపంచాన్ని అంతటినీ వదిలేసేసి చివరికి మోక్షాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి అని అంటే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానము బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా బ్రహ్మనిష్ఠులు. అటువంటి ఆ బ్రహ్మనిష్ఠుడే చివరికి ఆ ప్రజ్ఞానంలో ఆ జ్ఞానంలో లీనమయ్యి చివరికి 2వ సర్గలో చివరి చెప్పినటువంటి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యా మంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చేది. అటువంటి ఆ బ్రహ్మనిష్ఠుడు చివరికి బ్రహ్మ నిర్వాణమును అనగా మోక్షమును పొందుతాడు అని చెబుతున్నాడు. కాబట్టి మోక్షాన్ని పొందాలి అంటే ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని పట్టుకోవాలి అని ఇందులో చెప్పేటువంటి విశేషం అన్నమాట ఇది. కాబట్టి ఇది ఐతరేయ ఉపనిషత్తులో చెప్పినటువంటి ఈ మహావాక్యము. ఇది గురువు గారి దగ్గర శిష్యుడు ఉన్నాడు, చదువుతున్నాడు. ఏది ఋగ్వేదం చదువుతున్నాడు. ఆ ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఈ ఉపనిషత్తుని చదువుకున్నాడు. కాబట్టి మానవుడికి అవసరమైనటువంటివి అనేక అవసరాలు ఉన్నాయి. అవన్నీ ప్రపంచంలో నడవటానికి సరిపోయేటువంటి అవసరాలు అవన్నీ తీర్చుకుంటుంటాడు. ఎన్ని తీర్చుకుంటున్నా కానీ చివరికి 4వ అవస్థ మానవుడికి ఉన్నది. 4వ అవస్థ అంటే ఏమిటి? దీనిలో మొట్టమొదటి బ్రహ్మచర్యము, అట్లా గృహస్థాశ్రమము 2, 3 వానప్రస్థము 3, 4 బ్రహ్మచర్యము 4 ఆశ్రమ ధర్మాలు. ఈ 4 ఆశ్రమ ధర్మాల్లో ఒక్కొక్క మెట్టు వస్తూ ఉన్నాడు. ఈ ఒక్కొక్క మెట్టు వచ్చాడు, 3 మెట్లు వచ్చాడు. అనగా వానప్రస్థానికి కూడా వచ్చాడు. వానప్రస్థంలో ఏం తెలుసుకున్నాడు అంటే అంత ఉపనిషత్తు జ్ఞానం తెలుసుకున్నాడు. ఉపనిషత్తులలో ఏ బ్రహ్మతత్వం చెప్పారో అదంతా తెలుసుకున్నాడు. అదంతా తెలుసుకొని సన్యాసాశ్రమంలో వచ్చేటప్పటికి
ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆ బ్రహ్మజ్ఞానంలో తాను లీనమై చివరికి మోక్షాన్ని పొందుతాడు. సమ్యక్ సన్యాసం, సమ్యక్ త్యజతి, అంతగా చక్కగా అన్నిటిని వదిలేసేసాడు సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు. అంటే అన్నిటిని వదిలేసాడంటే తన వెంట వచ్చేటువంటి ప్రస్తుతమైనటువంటి ఇహ ప్రపంచానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అనగా సంపదలు, వాటన్నిటిని కూడా మానసికంగా వదిలేసేసాడు. మానసికంగా వదిలేశాడు, అది అర్థం. మానసికంగా వదిలేశాడంటే అర్థం ఏమిటి? వాటి యందు ఏమాత్రం ప్రేమ, అభిమానాలు, మమకారాలు ఇటువంటివి లేవు. ఎక్కడ ఉన్నది ఇతని యొక్క మనస్సు అంటే పూర్తిగా బ్రహ్మంలో లీనమై ఉన్నది. ఇది సన్యాసాశ్రమంలోకి వస్తాడు. ఇంత సన్యాసాశ్రమంలో రావాలి అని అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ఆ పరమాత్మకు సంబంధించిన బ్రహ్మతత్వాన్ని పొందాలి. అది ఎవరి ద్వారా పొందాలి అనంటే గురువు ద్వారా పొందాలి. అది ఆ విధంగా మొట్టమొదటి ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని గురువుగారి దగ్గర అధ్యయనం చేశాడు. కాబట్టి జ్ఞానం సంపాదిస్తున్నాడు. ఆ జ్ఞానం ఎందులో ఉన్నది అనంటే ఉపనిషత్తుల్లో ఉన్నది అని అర్థం. ఆ జ్ఞానం ఎటువంటిది అనంటే అనంతమైనటువంటి జ్ఞానము. అది ఆ జ్ఞానము పరంజ్యోతి, ఆ పరంజ్యోతి అనమాట. అది ఆ పరంజ్యోతియే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు అని. ఆ బ్రహ్మం ఎక్కడో లేడయ్యా, హే శిష్య నీలో ఉన్నాడు, అలాగే నాలోనూ ఉన్నాడు, సమస్తం అందరిలోనూ ఉన్నాడు ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే నీవు జ్ఞానం, ప్రజ్ఞానం పట్టుకో అని మనకు ఋగ్వేదంలో చెబుతున్నటువంటి ఒక మహావాక్యాన్ని గురించి చెప్తున్నాడు. అది ఇది అనమాట. ఇది మహావాక్యాల్లో మొదటి మహావాక్యం. తర్వాత రెండో మహావాక్యము యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి అని. ఇది శుక్ల యజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. శుక్ల యజుర్వేదం ఉన్నది, దానికి ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులో బృహదారణ్యకోపనిషత్తు ఉన్నది. దానిలో చెప్పినటువంటిది అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అయి ఉన్నాను అనగా. ఇప్పుడు ఋగ్వేదం అయిపోయింది, యజుర్వేదంలోకి వచ్చాడు. తర్వాత అర్థం తాను ఈ ప్రజ్ఞానంతో అనగా అర్థం ఏమిటి? ఈ జ్ఞానంతో తాను అనుభూతి పొంది నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అని తెలుసుకున్నాడు. అనగా నాలో ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో, ఏ చైతన్య శక్తి అయితే ఉన్నదో ఆ చైతన్య శక్తియే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ఇది తెలుసుకోవటం అనేటువంటిది కాదు, అనుభూతి. ఇది ప్రధానమైనటువంటిది. అనుభూతి అని అంటే దాన్ని అనుభవించటం, అనుభవించి ఆనందాన్ని పొందటం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమునై ఉన్నాను అని అంటే అర్థం ఏమిటి? ఎంత ఆనందానుభూతి పొందుతాడో పరమశాంతంతో, అది అర్థం. అంతేగాని అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణి కాబట్టి అందరూ నా దగ్గరికి రండి అది అని కాదు అర్థం. దీనిలో అర్థం ఏమిటంటే అహం బ్రహ్మాస్మి అని అంటే నేను బ్రహ్మమునై ఉన్నానంటే బ్రహ్మం యొక్క స్వరూపం ఏమిటి? అసలు పరమశాంతం, శాంతం శివం అద్వైతం అని ఉపనిషత్తు. శాంతం శివం అద్వైతం అని. అద్వైతం అంటే ఒకటే, ఆ పరబ్రహ్మం ఒకటే. ఆయన యొక్క లక్షణాలు శాంతం శివం, శాంతస్వరూపము, శివం అంటే శుభకరమైనటువంటిది. అటువంటి ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇది అహం బ్రహ్మాస్మి అని అర్థం. క్రమంగా శిష్యుడు గురువు గారి దగ్గర ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి. మొట్టమొదట జ్ఞానం అంతా, ఉపనిషత్తు జ్ఞానం అంతా పట్టించుకున్నాడు. తర్వాత ఆ జ్ఞానంతో ఏమి దర్శనం చేసుకున్నాడు? పరమాత్మని దర్శనం తెలుసుకొని ఏం చేస్తున్నాడు అని అంటే అనుభూతిని పొందుతున్నాడు. అనగా పరమానందాన్ని పొందుతూ ఉన్నాడు. తనలో తాను అనంతమైన మహానందాన్ని పొందుతున్నాడు. ఇది దీనిలో అనుభూతి అనేటువంటిది. ఈ అనుభూతే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాట వల్ల వస్తుంటుంది. ఇప్పుడు రెండు చెప్పుకున్నాం. ఇక మూడవ విశేషము తత్వమసి. ఇది దీనిలో ఏమిటో సామవేదం. సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు. ఆ ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి అని ఉన్నది. ఇదే ప్రధానమైనటువంటిది. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి తత్తత్వం అసి.
తత్ ఆ పరబ్రహ్మమే త్వం నీవు అయి ఉన్నావు అని అర్థం. ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావయ్యా, పరబ్రహ్మము నీవై ఉన్నావు అంటే ఆ పరబ్రహ్మం వేరు నీవు వేరు అనుకుంటున్నావేమో, కాదు. ఇక్కడ రెండు వస్తువులు లేవు, ఉన్నది ఒక్కటే వస్తువు. ఏ పరబ్రహ్మాన్ని గురించి నీవు ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దానిలో బ్రహ్మ అనేటువంటిది తెలుసుకుంటున్నావో, ఆ పరబ్రహ్మమే త్వం నీవే అయి ఉన్నావు అని చెప్తున్నాడు. ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు. ఎక్కడో ఉన్నాడు పరబ్రహ్మం అనుకుంటున్నావే, కాదు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని నీవు తెలుసుకో. నీవు తెలుసుకొని ఉన్నావు కాబట్టి ఇంకా ఆనందాన్ని భూతి పొందటం, సాక్షాత్తుగా తానే బ్రహ్మమైపోయి ఉన్నాడు. ఇది ఎంత విశేషం. ఇక్కడ దాకా వచ్చాడు అంటే శిష్యుడు మొదటి మెట్టు ఏమిటి? ఋగ్వేదంలో ఉన్నట్టు మొదటి మెట్టు ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మొదటి మెట్టు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గర నుంచి వరుసగా మూడో మెట్టు అయినటువంటి తత్వమసి దాకా వచ్చాడు. తత్వమసి దాకా వచ్చేసేసి నేనే బ్రహ్మమును అని లయం అయిపోతున్నాడు దానిలో. అందుకనే ఇందులో సౌందర్యలహరిలో భవానిత్వం దాసేమతిర్మయి వితర దృష్టిం సకరుణామితి స్తోత్రం వాంఛన్ అనేట్టు చెప్పింది. అరే నువ్వేవును కదా, తత్వమసి నీవే నేను, నేనే నువ్వు, అంతా ఒకటేరా, అభేదం అని అమ్మవారు చెప్పింది. అంటే ఎక్కడ విశేషంగా ఉన్నది చూశారు. ఎక్కడో ఉన్నాడు ఆ బ్రహ్మము అని అనుకుంటున్నావు, కాదు, నీవే బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని నువ్వు దర్శించుకో. నీ యొక్క ఆ ఆత్మ అంటే బ్రహ్మము నీ హృదయ గుహలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ శక్తియే, చైతన్య శక్తియే బ్రహ్మము అయి ఉన్నావు, నీవే బ్రహ్మానివి అని చెబుతున్నాడు. ఇంకెక్కడో లేదు బ్రహ్మం. కాబట్టి ప్రతి మనిషి కూడా బ్రహ్మస్వరూపము. అందుకనే మన భారతదేశానికి ఒక లక్షణం ఉందండి, ఇతర దేశాలకు అందరికి లేని లక్షణం ఒకటి ఉంది. ఏమిటంటే అది సత్ లక్షణం, మంచి లక్షణం వాళ్ళకి లేదు. మనకున్న లక్షణం ఏమిటంటే పెద్దవాళ్ళని చూడంగానే నమస్కారం చేస్తారు, వాళ్ళని చూడంగానే నమస్కారం చేసేస్తారు. ఇట్లా నమస్కారం అండి. మన భారతదేశ ప్రధానమంత్రి కూడా ఇతర దేశస్తులు కూడా నమస్కారం అండి అంటారు. వాళ్ళకి లేదు అలవాటు. ఈ నమస్కారం అంటే ఏమిటి అని అంటే, నీవు ఎదుటిగా కనపడుతున్నావే, ఆ ఎదురుగా కనపడుతున్నటువంటి ఆ మనిషి ఎవరు? సాక్షాత్తు తత్వమసి, పరబ్రహ్మస్వరూపం. ఆ మనిషి ఎవరు? పరబ్రహ్మస్వరూపం అనగా భగవంతుడితో సమానం. ఇది ఎక్కడ చెప్పాడు అని అంటే వేదాల్లో అనగా దీనిలో ఉపనిషత్తుల్లో చెప్పాడు. ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోమని చెబుతున్నాడు. అందుకని ఏం చేయమన్నాడంటే, వేదం ఏం చెప్పిందంటే, ఋగ్వేదము నమస్కారము. అసలు మనం ఈ నమస్కారం చేస్తున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది? చాలామందికి తెలియదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ నమస్కారం. ఇతర దేశస్తులందరూ శాల్యూట్ చేస్తారు. ఏది మనకి ఉన్నది కదా, మనకి డ్రిల్ చెప్పేటప్పుడు కూడా వినేటప్పుడు కూడా సైన్యం శాల్యూట్ చేస్తుంటారు, వాళ్ళు శాల్యూట్లు చేస్తుంటారు వాళ్ళు. మనం నమస్కారం చేస్తాం. ఇది ఎక్కడ ఉన్నది నమస్కారం అంటే ఋగ్వేదంలో ఉన్నది. ఋగ్వేదంలో ఏం చెప్పారంటే, నమస్కారం చేస్తే దేవతలు పరమ ప్రీతి పొందుతారు అని చెప్పాడు. నమస్కారం చేస్తే పరమ ప్రీతి. ఈ నమస్కారం అనేటువంటి దానికి ఏమిటంటే రెండు చేతులు జోడించటం, రెండు చేతులకి 5 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళు కలిసి దగ్గరికి చేరి ఆ రెండు అంగుష్టాలు కూడా దగ్గరికి చేరి ఆ నమస్కారం పెడుతున్నామంటే అర్థం ఏమిటి అంటే, దశ ఇంద్రియములతో ఇలా పెడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి హృదయంతో, హృదయం ఒకటి అనేది ఒకటి అనగా లేక మనస్సు అనగా 10 1 11. ఈ 11ను అయ్యా నీవు వస్తున్నావు, నీకు అర్పిస్తున్నాను, ఈ 11 తోటి నీకు అర్పిస్తున్నాను, నీకు స్వాగతం పలుకుతున్నాను అనగా నా హృదయపూర్వక స్వాగతము, నా ఏకాదశ ఇంద్రియములతో, ఇది నా ఏకాదశ ఇంద్రియములతో నీకు స్వాగతం పలుకుతున్నాను అని అర్థం. అది
ఇంతటి అర్థం ఉంది అనమాట. దీనిలో 10, 1, 11 ఈ నమస్కారంలో నమస్కార ముద్రలో ఉండేటువంటి గొప్ప అర్థం అది. అందువలన నమస్కారం చేయటం అనేటువంటిది మన భారతదేశానికి ప్రధానమైనటువంటిది, అంత విశేషం. అందుకని ఇందులో మనం చెప్పుకుంటున్నాం, ఆ 3వ తత్వమసిలో నీవు బ్రహ్మమే అయి ఉన్నావు అని గురువుగారు శిష్యుడికి చెప్పారు. ఆ శిష్యుడు క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తాను బ్రహ్మమై ఉన్నాననేటువంటి విషయం తెలుసుకొని 3వ మెట్టులో ఉండి 4వ మెట్టులోకి చివరికి వచ్చేసేసాడు. అయం ఆత్మ బ్రహ్మ అనగా అర్థం ఏమిటి? అధర్మ వేదంలో ఉన్నటువంటిది అయం ఆత్మ బ్రహ్మ అన్నాడు. ఈ ఆత్మయే బ్రహ్మము, ఈ ఆత్మయే బ్రహ్మము, లోపల ఉన్న నా హృదయ గుహలో ఉన్న ఆత్మయే బ్రహ్మము, ఇంక ఎక్కడో లేదు అని అంటున్నాడు. ఇక్కడ ఏమిటనమాట దీనిలో ఈ దేహం, దేహం అంటే ఏమిటి అని చెప్పమన్నారు. దేహం అంటే ఏమిటండి అని చెప్పమన్నారు. దేహం అంటే శరీరం అండి అని అంటున్నారు. ఇంకా చెప్పబోయా అన్నారు. దేహం అంటే ఏమిటంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియములతో ఉన్నటువంటి ఈ శరీరం అయ్యా. ఇంద్రియాలు ఇప్పుడు ఉదాహరణ శరీరం ఉంది అనుకుందాం, వాడి చెవులు పనిచేయటం లేదు, కళ్ళు పనిచేయటం లేదు, నాలుక పనిచేయటం లేదు, కళ్ళ పనిచేయటం లేదు, చెవులా పనిచేయటం లేదు, నాలుక పనిచేయటం లేదు, తింటాం మాత్రం తింటాడు. అంటే నాలుక ఉన్నదంటే దేనికయ్యా అని అంటే మాట్లాడటం, చెవులు ఉన్నాయంటే వింటాం, కళ్ళు ఉన్నాయంటే చూడటం. ఈ 3 పనిచేయటం లేదు వాడికి. అటువంటిప్పుడు ఈ శరీరం అంటే ప్రయోజనం ఏమిటి? కళ్ళే కనపడవు, చెవులే వినపడవు, నాలుగు ఉందా మాట్లాడలేడు. ఇక ఎట్లా నడుస్తాడండి వాడి జీవితం? ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి వాడి జీవితం ఎలా ఉంటుందో. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఎవడన్నా మాట్లాడుతూ వినపడుతుందా? వినపడదు. నీకేమన్నా ఏమి లేదు. దగ్గరికి ఏంటి, నోటి దగ్గర తీసుకొచ్చి ఏదైనా ఆహారం కనుక పెడితే ఓహో టేస్ట్గా ఉందని తింటాం. అంటే దాని అర్థం ఏంటి? ఒక జంతువు, ఇది అర్థం. జంతువు కళ్ళు చెవులు ఉన్నాయి, కానీ అవి ఆ విధంగా పనిచేస్తున్నాయి. నువ్వు జంతువు కొన్నా హీనం అనగా అర్థం ఏమిటి? ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఇంద్రియాలు పనిచేస్తుంటేనే నీ యొక్క శరీరం. లేకపోతే ఈ ఇంద్రియాలు పనిచేయకపోతే నీ శరీరం వేస్ట్. నీ శరీరం వేస్ట్ ఈ ఇంద్రియాలు పనిచేయకపోతే. అన్నీ ఉన్నాయిట, కారు అంతా ఉన్నదిట, పైకి డోము చక్రాలు విక్రాలు అన్నీ ఉన్నాయిట. చూసేవాళ్ళందరికీ కారు బ్రహ్మాండంగా ఉందండి, ఒక 20 లక్షలు చేస్తుందండి అని అన్నట్టు. అన్న తర్వాత ఆ కారులో అసలు ఉండాల్సింది ఏమిటి? ఇంజిన్ కదా ఉండాల్సింది, అది మాత్రం లేదుట. కారులో ఇంజిన్ మాత్రం లేదుట. చూడటానికి అబ్బాయి ఏం బాగుందండి ఈ కారు అంటున్నారు. చివరికి నడుస్తుందా? నడవటం లేదు. అట్లనే ఈ శరీరంలో ఈ ఉన్నాయే, ఈ 11 ఇంద్రియాలు ఉన్నాయి చూశారు. ఈ 11 ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి చక్కగా. అప్పుడు పనిచేస్తూ ఉంటుంటే అప్పుడు బ్రహ్మమును దర్శించుకొని అయం ఆత్మ బ్రహ్మ, మాండవిక్యోపనిషత్తు. అయం ఆత్మ బ్రహ్మ, ఈ దేహం ఉన్నదే ఇంద్రియాలతోటి కూడుతున్నటువంటి ఈ దేహం ఉంది, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మయే బ్రహ్మము. అది ఈ ఆత్మ పంజరంలో చిలక అన్నాను చూడండి. పంజరంలో చిలక, చిలకని పంజరంలో పెట్టాము, ఆ చిలక ఉన్నది. ఆ చిలక ఉండి ఉండి ఎప్పుడో ఆ పంజరంలోంచి ఎగిరిపోయింది. ఆ పంజరంలో ఉన్నంతసేపు, చిలక ఉన్నంతసేపు ఈ పంజరాన్ని బహు జాగ్రత్తగా చూసుకుంటాడు. పంజరాన్ని బహు జాగ్రత్తగా చూసుకుంటాడు. చిలక బాగా దానిలో ఉండాలి కదా, మరి ఉంటేనే కదా వాడికి ఆనందంగా ఉండేది. ఈ చిలక కాస్త ఎగిరిపోయింది. ఇక పంజరం ఉంది, అవతల మూల పడేసాడు పంజరాన్ని. అంటే అర్థం ఏంటి? ప్రాధాన్యత ఏముంది అనమాట? చిలకకు ప్రాధాన్యత ఉంది. అందుకనే మనలో ఉన్నటువంటి ఆ చిలక ఉన్నది చూశారు, ఆ బ్రహ్మం ఉన్నది చూశారు. ఆ బ్రహ్మం ఎగిరిపోగానే ఈ శరీరం అనేటువంటి ఎందుకు పనికిరాదు అని ఈ విధంగా మహావాక్యాలకి ఇవంతా అర్థం చేసుకున్నాడు ఎవరు? శిష్యుడు గురువు గారి దగ్గర. ఇది దీనిలో ఉండేటువంటి విశేషమైనది. దీన్ని మనం ఈ 4 మహావాక్యాలని సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఈ 4 మహావాక్యాలకి మహావాక్య దర్పణం అని ప్రత్యేకంగా పుస్తకం కూడా ఉన్నది. ఆ పుస్తకంలో చెప్పినట్టుగా మనం కనుక అధ్యయనం చేస్తే మరింత విశేషమైనటువంటిది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ 4 మహావాక్యాలు ఇంతవరకైనా కనీసం
ఏమిటనమాట 4 మహావాక్యాలు అనుకున్నా కానీ ఈ 4 మహావాక్యాలు ఎక్కడ దేనిలో ఉన్నాయి? వేదంలో ఉన్నాయి. ఆ వేదంలో ఉన్నటువంటి వాక్యాలు అనుకుంటున్నాం అంటే మహామంత్రాలు ఇవి అని అర్థం. మహావాక్యాలు అంటే మహామంత్రాలు అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని ఒక్కసారి మనస్సులో స్మరించుకున్నామంటే వేద మంత్రాన్ని మొత్తం వేదాలన్నీ చదివినట్టే లెక్క. వేదములు మొత్తం చదివినట్టే. ఇంకా అంత గొప్ప విశేషమైనటువంటి మహావాక్యాలు. ఈ మహావాక్యాలు మనకు ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ ఉన్నాయి అన్నమాట. ఆత్మతత్వానికి తెలుసుకోవాలి అని ఉన్నటువంటి విద్యార్థికి ఇవి తెలుసుకుంటాడనమాట. మహావాక్యాలు గురువు దగ్గర తెలుసుకుంటాడనమాట. ఇట్లా ఈ విధంగా మనకు భగవద్గీతలో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ క్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాము. ఇందులో ముఖ్యమైనటువంటి ఒక శ్లోకం ఉన్నది, అందరికీ వచ్చినటువంటిది, చాలా గొప్పదైనటువంటి శ్లోకం. 52వ శ్లోకము. 52 దేనిలోనంటే 2లో 52 కాదు, దీనిలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కోట్ చేస్తారు. ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరు లేరు. ఈ శ్లోకం యొక్క గొప్పతనం, గొప్ప విశేషమైనటువంటిది ఉన్నది. పైకి ఏ విధంగా కనపడుతున్నదంటే కర్మలను చేయుము, కర్మల యందు నీవు, కర్మఫలముల యందు నీవు ఆసక్తి పెట్టుకోవాకు అనే విధంగా చెబుతూ ఉన్నటువంటిది అనమాట. ఇది ఈ శ్లోకంలో ప్రధానంగా చెబుతున్నటువంటిది అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అని. ఏమండి, కర్మలను చెయ్యొద్దు అంటున్నావు, పైగా కర్మఫలముల యందు ఆసక్తి పెట్టుకోవాకు అని అంటున్నావు. కర్మఫలం యందు ఆసక్తి లేకపోతే కర్మలు ఎందుకు చేస్తాడండి? అంటే ఏదైనా ఒక లాభం వస్తుందని అంటే నేను చేసేది. వ్యాపారం చేస్తున్నాడు, లాభం వస్తుందంటే చేస్తాడు లాభం. అట్లే ఉద్యోగం చేస్తున్నాడు, 1వ తారీఖు జీతం వస్తుంది కాబట్టి చేస్తాడు. అంటే ఈ పనులన్నీ, కర్మలన్నీ ఏంటనమాట, ఒక లాభాన్ని ఆశించి చేస్తూ ఉన్నాడు మనిషి. ఈ కర్మలు ఉన్నాయి చూశారు, వీటన్నిటిని ఏమంటారంటే ప్రాకృత కర్మలు. ఈ ప్రపంచంలో తాను నడవటానికి చేసే కర్మలు. ఇవి కేవలం తన శరీర పోషణార్థము చేసేటువంటి కర్మలు. ఇవన్నీ శరీర పోషణార్థం కోసం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు, ఆ డ్రైవింగ్ చేస్తే కదా 4 డబ్బులు వచ్చేది. అట్లా ఉద్యోగం, టెక్నాలజీ, ఏదో ఆఫీస్కి పోయి కాసేపు కంప్యూటర్ కొట్టుకుంటే కదా ఒక నెల కాగానే 1వ తారీఖు జీతం వచ్చేది. ఇవన్నీ దేనికి? తాను ఈ శరీరాన్ని పోషించడం కోసము చేసేటువంటి ఈ కర్మలు ఇవన్నీ పనులు, క్రియలు ఇవన్నీ. మరి ఇక్కడ ఏం చెబుతున్నావు? కర్మణ్యేవాధికారష్టే మా ఫలేషు కదాచన అని చెబుతున్నావు కదా. మరి అట్లయితే వీటి మీద ఆసక్తి పెట్టుకోకుండా కర్మలను చేయుము అని అంటున్నావు కదా. అంటే అది కాదు. ఇక్కడ వాడు 1వ తారీఖు జీతం ఇస్తాడు కాబట్టి ఆఫీస్కి పోతున్నావు కానీ, లేకపోతే ఎందుకు పోతావు నువ్వు? నేను ఇవ్వను, వచ్చి ఊరికనే చేయవయ్యా అని అంటే ఎవడు పోతాడు? ఎవడు పోడు. వ్యాపారం చేస్తున్నాడు, వాడు లాభం లేకుండా అంత నష్టానికి చేయమంటే వాడు చేస్తాడా? చేయడు. ఆ కర్మలు ఇక్కడ చెబుతున్నటువంటి ఆ కర్మలు కాదు. ఇక్కడ చెబుతున్నటువంటి కర్మలు ఏమిటి అని ప్రశ్న. అందుకని మానవుడికి 4 అవస్థలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, సన్యాసము అని 4 అవస్థలు ఉన్నాయి. ఈ 4 అవస్థలు ఒక్కొక్క అవస్థ పెరుగుతూ ఉంటుంటుంది. శరీరంతో పాటుగా అవి పెరుగుతుంటాయి. శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో చైతన్యం కలిగిస్తూ ఉంటుంది, బుద్ధి వికసిస్తూ ఉంటుంది. క్రమక్రమంగా ఈ అవస్థలు కూడా దాటిపోతూ ఉంటుంటాడు. ఈ అవస్థల్లో అనేక విశేషాలు కూడా తెలుసుకుంటుంటాడు. మరి ఇక్కడ ఏంటి కర్మలు అని అంటే శాస్త్ర విహిత కర్మలు, ఇది అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్ర విహిత కర్మలు. శాస్త్రంలో ఏమి చెప్పాడో
ఆ కర్మలు చేయుము అని అర్థం. ఈ కర్మలు ఎలా ఉంటాయి అని అంటే వర్ణాశ్రమంగా ఉంటాయి. ఏ వర్ణంలో అనగా వర్ణ ఆశ్రమం. వర్ణము అంటే తెగ, ఆశ్రమం అనగా వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణం ఉన్నది. వాళ్ళు ఆ వర్ణం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆశ్రమాల్లో 4 ఆశ్రమాల్లో చేయవలసినటువంటి విహిత కర్మలు, ఇది అర్థం. వాళ్ళలో చేయవలసినటువంటి విహిత కర్మలు. విహిత కర్మలు ఏమిటి? ఉదాహరణకి బ్రహ్మచర్యం వచ్చింది మొట్టమొదట. బ్రహ్మచర్యంలో ఏం చేయాలి అని అంటే జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించాలి బ్రహ్మచర్యంలో, అది అర్థం. తర్వాత గృహస్థులో కర్మలు చేయాలి, విహిత కర్మలు చేయాలి. ఏమిటి గృహస్థులు చేయాల్సిన కర్మలు అని అంటే యజ్ఞయాగాది కర్మలు ఉన్నాయి. యజ్ఞయాగాది కర్మలు గృహస్థాశ్రమంలో చేయాలి. అంటే యజ్ఞం చేయటం, దాన కర్మ చేయటం, ఇక అనేకమైనటువంటి కర్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాస్త్ర విహిత కర్మలు. అనగా ఈ కర్మలు చేస్తుంటుంటే నీకేమైనా డబ్బులు వస్తాయా? నీకేమైనా డబ్బులు వస్తాయా? మిగిలిన ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి 1వ తరగతి జీతం వస్తుంది. నువ్వు ఒక దానం చేసావు, నీకేమైనా డబ్బులు వస్తాయా? నువ్వేమైనా దానం చేస్తున్నావు? ధర్మము. ఇది దానం చేయటం ధర్మము కాబట్టి చేస్తున్నావు. అలానే యజ్ఞం చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు ఏమిటి? అది ధర్మము చేస్తున్నాను. ఇట్లా ఈ విధంగా విహిత కర్మలు అలా ఉంటాయి. ఈ విహిత కర్మలు అనేటువంటిది కర్మణ్యేవాధి, కర్మణి ఏవ, కర్మల యందు ఏవ మాత్రమే, అధికార తే, తే నీకు అధికారము కర్మలు చేయుట యందే ఉన్నది. ఈ శాస్త్రవిహిత కర్మలు చేయుట యందే నీకు అధికారము అని చెబుతూ మరలా కదాచన ఎన్నప్పటికీ కూడా మా ఫలేషు, వాటి యొక్క కర్మల యందు మాత్రం నీకు అధికారము లేదు అని చెబుతున్నాడు. కర్మలు చేయు అంతే, ఆ కర్మల యందు అధికారం లేదు. అందుకనే మా కర్మ హేతుర్భూ, ఆ కర్మలని ఆశించి నీవు ఈ ప్రయోజనాలని ఆశించి ఆ కారణాలని ఆశించి నీవు కర్మలని అలా చేయవాకు. చేయకుండా నిష్కామ కర్మతోటి చెయ్యాలి. అందుకనే సంగోస్తు అకర్మణి అని చెబుతున్నాడు. అనగా కర్మల యందు సంగ, ఆసక్తి అనేటువంటిది తీసివేసేసి ఎలా చేయాలి అని అంటే నిష్కామ కర్మ అని, అనగా కర్మఫలముల యందు ఏమాత్రము ఆసక్తి లేకుండా చేయాలి. ఏమండి ఏమి లాభం లేదు కర్మలు చేస్తే అని అంటున్నావు. అటుంటావు, నేను కర్మలు చేయనండి. నువ్వేం చదువుతున్నావు? కృష్ణ పరమాత్మ కర్మల యందు ఆసక్తి చూపించవాకవయ్యా, కర్మల యందు ఫలాల గురించి ఆశించవాకు అని చెబుతున్నావే. అట్టయితే ఏమి లాభాలు లేవు. లాభాలు లేకపోతే నేను ఎందుకు చేస్తాను? నేనేం చేయను. యజ్ఞయాగాది కృతులు చేయను, దాన ధర్మాది కృతులు చేయను, ఏమీ చేయను. లాభాలు ఏం రావు అని చెబుతున్నావు కదా, ఎందుకు నేను ఎందుకు చేస్తాను? చెయ్యను. నేను పొద్దున్న లేస్తే కర్మలు చేస్తే 4 డబ్బులు వస్తాయి నాకు. ఇవి కూడా ఏదైనా చేస్తే 4 డబ్బులు వస్తాయో ఎదురు చూస్తున్నా, కానీ నువ్వు రావు అని చూస్తున్నావు కాబట్టి నేను చేయను అనేవాడు ఉంటే వాడికి ఏం చెబుతున్నాడంటే నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ అకర్మణి, కర్మలను మానుట యందు సంగ, ఆసక్తి మా అస్తు చూపరాదు. కర్మలను చేయుట యందు ఆసక్తే ఉండాలి, కానీ కర్మలను చేయుట యందు అనాసక్తి, నేను చెయ్యను అని ఉండకూడదు. కర్మలను, విహిత కర్మలను తప్పనిసరిగా చేసి తీరవలెను అని చెబుతున్నాడు. ఇది ఒక విధివాక్యం. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది విధివాక్యం. విధివాక్యం అని అంటే అర్థం ఏమిటంటే ఒక రకంగా దానికి తిరుగులేనటువంటిది. ఒక కత్తి పెట్టి రాజుగారు శాసనం అంటే ఎలా ఉంటుందంటే కత్తితోటి చెప్పినట్టు ఉంటుంది, దానికి తిరుగులేదు అట్లా. అయితే ఈ బ్రహ్మనిష్ఠులు అర్థం చేసుకున్నది ఏమిటంటే ఇక్కడ ఏదో విశేషం కృష్ణ పరమాత్మ ఆసక్తి చూపకుండా చెయ్యమని చెబుతున్నాడే. పరమాత్మ కదా, పరమాత్మకి అన్నీ తెలుసు కదా. అటువంటిప్పుడు ఈ పరమాత్మను మనం
ఈ విధంగా కర్మలను చేస్తూ ఈ కర్మల యందు పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఉన్నాం కదా. ఎవరంటే కర్మలు చేస్తున్నటువంటి కర్మల్లో ఎవరిని దర్శనం చేసుకుంటూ పరమాత్మను దర్శనం చేసుకుంటుంటాడు. ఇప్పుడు సంధ్యావందనం చేస్తున్నాడు, గాయత్రి మంత్రాన్ని చేస్తున్నాడు. ఏమిటి గాయత్రి మంత్రంలో ఉన్నది? బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపాన్ని భావన చేసుకుంటున్నాడు. యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞో వై విష్ణు, ఆ విష్ణు స్వరూపం యజ్ఞం. ఇట్లా ఈ విధంగా బ్రహ్మాన్ని ఆ కర్మల యందు భావించుకుంటూ ఉన్నాడు. అటువంటి వాడు అనమాట ఈ కర్మల యందు. కాబట్టి అటువంటి వాడికి ఇక్కడ విశేషంగా తర్వాత 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఆ పరమాత్మ చెబుతున్నాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు. నీవు చేస్తూ ఉండవయ్యా, ఈ కర్మల్ని చేస్తూ ఉంటుంటే నేను నిన్ను పట్టుకుంటాను, నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అని అది చెబుతున్నాడు. నీకు యోగక్షేమాలు అంటే అర్థం ఏమిటి? యోగం అంటే లేనటువంటి దాన్ని ఇస్తాడు. నీకు కారు కావాలి, కారు కనిపెట్టిస్తాడు. చాలామంది అనుకుంటారు అమెరికాలో ఉన్న వాళ్ళు 2 కార్లు ఉంటే 3 కార్లు ఉంటే 1 కారు ఉంటే ఎన్నైనా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకో కారు ఉంటే బాగుండే అని అనుకుంటారు. ఆ ఫలాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు. లేకపోతే నువ్వు అనుకోకపోయినా ఇంకొక కారు ఆ పరమాత్మ నీ అవసరాలకు తెలుసుకొని ఆ పరమాత్మ నీలో సంకల్పం తీసుకొని ఆ కారును కనిపెట్టిస్తాడు. ఈ కారు ఉండటం వలన చకచక ఇంకో చోట పోవడం. కానీ నీకు ఆ సంగతి తెలియదు. ఇది యోగం. కారు అంటే మనం కారు అనుకో, కారు కానీ ఇల్లు కానీ ఇక అనేకం ధనాలు కానీ వివాహాది కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా క్షేమము అంటే ఏదైతే ఇచ్చాడో ఆయన వాటన్నిటిని రక్షించే బాధ్యత కూడా అదే ఆయనదే. కారు కొనిపెట్టి ఇచ్చాడు, కారు ఎక్కడ యాక్సిడెంట్ కాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఆయనదే. మనం కారు వేసుకొని పోయినామండి, కారు వేసుకొని పోతుంటే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే ఇంటికి తిరిగి వచ్చాడు కారు అని అంటే అమ్మయ్య ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమయ్య అనుకోవాలి. ప్రస్తుత రోజులు అలా ఉన్నాయి. ఎందుకంటే మేము రోజు మన వార్తలు చూస్తుంటే అలా కనపడుతుంది. ఎందుకని అట్లా అనమాట క్షేమం, యోగక్షేమం. కాబట్టి ఆ పరమాత్మ మన యొక్క యోగక్షేమాలు ఆయన్ని మనకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఉండి ఆయనే చూసుకుంటున్నాడు మనల్ని. మనం ఆయన ఏదైతే చెప్పాడో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడో వాటిని మనం ఆచరిస్తున్నాము. కాబట్టి ఆ పరమాత్మయే మా సంగతి అంతా చూసుకుంటాడు. అప్పుడు ఈ మానవుడు తన యొక్క మనస్సుని అప్పుడు వికసింపుతుంది. అనగా వికసిస్తుంది అని అంటే విశేషమైనటువంటి జ్ఞానం కలిగి ఆ పరమాత్మ యందు దృష్టి నిలిపి తాను పరమశాంతం పొందుతాడు. కర్మణ్యేవాధికారస్తే శ్లోకాన్ని అర్థం చేసుకొని ఆచరించేటువంటి మానవుడికి పరమశాంతము, మనశ్శాంతి కలుగుతుంది. ఇంత గొప్పదైనటువంటి విశేషం. ఎప్పుడైతే కర్మఫలాలు మనకు కావాలి కావాలి అని అనుకుంటే అవన్నీ ఏమో కర్మఫలాలు ఇస్తాడు. ఆ కర్మఫలాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చింత, బాధ. నీకు కర్మఫలాలు నాకు అది కావాలి ఇది కావాలి అని మొదలుపెట్టామనుకో, ఇచ్చాడు అనుకోండి, ఆ వస్తున్నటువంటి వస్తువు వచ్చిందనుకోండి, లేకపోతే ఏదో వచ్చిందనుకోండి, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవన్నీ రకరకాలు ఉంటుంటాయి. అన్నీ నువ్వు అడిగావు కదయ్యా, ఇచ్చాను, అయ్యో ఆ తర్వాత సంగతి నాకు తెలియదు, నువ్వు అడిగావు కదా ఇచ్చాను. నువ్వు అదే కనుక కర్మణ్యేవాధికారస్తే నేను చెప్పినట్టు కనుక చేసావనుకో, నీకేది కావాలో నాకు తెలుసు. ఇదే తెలుసుకోవాల్సింది. నీకు ఏది కావాలనో నాకు తెలుసు అని బ్రహ్మము పరమాత్మ చెబుతున్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను అదే ఇస్తా, నీకు కావాల్సింది ఇస్తా. ఇట్లా అనమాట. అట్లా ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అనిపిస్తుంటుంది, అయ్యో నాకు ఇది బాగా ఉంటే నాకు బాగా ఉండునే, అది ఉండునే, ఇది ఉండునే, ఇంకా పరమాత్మ ఇవ్వలేదే అని అనుకుంటాడు. కొంతకాలం పోయిన తర్వాత అమ్మయ్య ఆ వస్తువు లేదు, మనకి ఉంటేనా ఏమై ఉండేదో, అప్పుడు లేదో లేదో అనుకుంటున్నాం, అప్పుడే కనుక ఇచ్చాడనుకోండి ఇప్పుడు మన పరిస్థితి ఎట్టుండేది అని అనుకుంటాడు.
అందుకనే ఏంటంటే అంతా పరమాత్మ మీదనే వేసేసేయాలి. అందుకనే శరణాగతి. అందుకని మొట్టమొదట శరణాగతితోటి భగవద్గీత ప్రారంభమవుతుంది. శిష్యస్తేహం శాధిమాం ప్రపన్నం అన్నాడు. నీ యొక్క నేను శిష్యుడను, నీకు నన్ను శాసించుము. నీవు శాసిస్తే నీవు ఏమి చెప్పావో నేను అదే చేస్తా. అది గురువు దగ్గర శిష్యుడు అన్నాడు. ఆ గురువు ఎవరనంటే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అయినటువంటి గురువే గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంత విశేషమైనటువంటిది. ఆ గురువు చెప్పినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి జగద్గురువు చెప్పినటువంటినట్లుగా ఈ 47వ శ్లోకం, ఈ 2వ అధ్యాయంలో 47 కర్మణ్యేవాధికారస్తే, ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ పరమాత్మ దగ్గర ఉండి అనుగ్రహం చేస్తూ ఉంటుంటాడు అని. ఇందులో ప్రధానమైనటువంటి భగవద్గీతలో ఒక 10 శ్లోకాలు ఉన్నాయి. ఆ 10 శ్లోకాలలో ఇది మొట్టమొదటి శ్లోకం. ఈ మొట్టమొదటి శ్లోకం భగవద్గీత గురించి చెప్పండి అని అంటే ఈ 10 శ్లోకాలని 10 రోజులు చెప్పచ్చు. 10 శ్లోకాలని 10 రోజులు చెప్పచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం. ఈ 10 శ్లోకాలు మొత్తం భగవద్గీత మొత్తాన్ని చుట్టేస్తాయి. భగవద్గీత మొత్తాన్ని చుట్టేసేస్తాయి అనమాట. 10 రోజులు చెప్పుకోవచ్చు. అంత చక్కగా అనమాట విశేషం. ఇంకా వీటన్నిటి కూడా ఆ పురాణాలు లేక రామాయణాది వీటి ఇప్పుడు ఉదాహరణ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోత్స కర్మణి అని చెప్పుకున్నాం కదా. కర్మల యందు ఏం ఆశించవాకవయ్యా, నువ్వు కర్మ మాత్రం చేయవయ్యా అని చెబుతున్నాడు కదా. దానికి ఉదాహరణ ఎవరు? రైట్, గుడ్, కరెక్ట్. ఆయన ఆ ఉంగరం తీసుకుని వెళ్ళాడు. అది తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చాడు. అమ్మవారు చూడమని ఇచ్చింది, తీసుకొచ్చి అయ్యవారికి ఇచ్చాడు. ఈ మధ్యలో జరిగిన పెద్ద కథ ఒకటి జరిగింది. జరిగితే ఏమన్నా ఆయనకి డబ్బులు వచ్చినాయా, లేకపోతే సామ్రాజ్యం ఇచ్చాడా, ఈయన ఏమన్నా అడిగాడా? ఆంజనేయ స్వామి అయ్యా నాకు ఒక రాజ్యం ఇవ్వయ్యా అని అడిగాడా? పోనీ అబ్బాయి నా ఇంత పని చేసావు కాబట్టి నీకు నా అయోధ్యలో సగం భూమి ఇస్తానయ్యా అని అన్నాడా? అసలు ఏమన్నా ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? అసలు భావాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఆ రాముడు ఇందులో యుద్ధకాండ ప్రారంభంలో ఇంత విశేషం, సీతాదేవిని దర్శనం చేసుకొని సీతాదేవి యొక్క విశేషాలన్నీ చెప్పి నాకు గొప్పమైనటువంటి ఫలము ప్రయోజనం చేసి పెట్టినటువంటి ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి హనుమాన్ అంట, నీకేమిస్తే తరువయ్యా, నీకేమి ఇవ్వటానికి కూడా నీవు చేసినంతటి యొక్క కార్యానికి తగినటువంటి ఫలము ప్రయోజనం నా దగ్గర ఏమి లేదు. అంటే రాజ్యాలు ఇద్దామా? రాజ్యాలు కూడా చాలు ఆయన చేసినటువంటి పనికి. కొన్ని ధనం ఇద్దామా? ధనాలు అంత కూడా ఎంతని ఇస్తావు? ధనం కోట్లని ఇస్తావు. కోట్లు సరిపోతాయా? అది సరిపోవు, ఏమీ సరిపోవు. కానీ ఒక్కటి మాత్రం ఇస్తున్నా. ఏమిటో తెలుసిన, ఎవరికి లభించినటువంటి నా ఆలింగనం ఇస్తున్నాను అని ఆ ఆంజనేయ స్వామి వారిని రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకుంటాడు. అది గొప్ప విశేషం. అనగా ఇక్కడ విశేషం ఏమిటంటే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతున్నది అనేంతటి అర్థం. అందుకని అక్కడ విశేషంగా కూడా చెప్తారనమాట. అదే అనగా ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్ప విశేషం ఏంటంటే చివరికి ఆ పరమాత్మ యొక్క లీనం, ఆ దర్శనం అనేటువంటిది అంత గొప్ప. అందుకనే మనకు బొమ్మల్లో చూపిస్తారు, ఆ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు అని అన్నాడు. చూపించవయ్యా అన్నారు. అందువల్ల తన యొక్క రొమ్ములు గుండె చీల్చి చూపిస్తాడు. లోపల రామచంద్రమూర్తి కనబడుతున్నాడు. ఇది ఏమిటనంటే దీనిలో ఆయన చేసినటువంటిది ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచి. ఆ కర్మ చెయ్యాలి, విహిత కర్మలాగానే ఇది ఒక శాసనము. అనగా సంకల్పము చేసుకొని ఆ రామచంద్రమూర్తి చెప్పినట్లుగా నేను చేశాను. నేను కేవలం నిమిత్త మాత్రం. నేను ఆంజనేయ స్వామి గారు ఏమనుకుంటున్నాడు? కేవలం నిమిత్త మాత్రం. నేను ఎప్పుడు రామనామము స్మరణ చేసుకుంటూ హే రామ అనుకుంటూ
జయరామ లేకపోతే ఈ రామచంద్రమూర్తి రామనామ స్మరణ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అదే సుందరకాండలో అమ్మవారి దర్శనం దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంది. ఆయన మనసా జగామ రామం అని వస్తుంది. మనసా జగామ రామం, మనస్సుతోటి ఆయన రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తిని, హే రామ, నీ యొక్క ప్రభావం వలన, నీ యొక్క అనుగ్రహం వలన అమ్మవారిని దర్శనం చేసుకున్నానయ్యా, ఇగో నీకు నమస్కారం అని నమస్కారం చేసి మరలా శరీరంలో ప్రవేశిస్తున్నాడు. అట్లా సుందరకాండలో 3 చోట్ల రామచంద్రమూర్తి దగ్గరికి పోవటం, నమస్కారం చేయటం, మళ్ళీ శరీరంలోకి రావటం. ఇది ఇంత గొప్ప. ఎందుకనే విశేషం ఏంటంటే దీనికి భక్తికి పరాకాష్ఠ అనమాట. ఇది భక్తికి పరాకాష్ఠ ఆంజనేయ స్వామి వారు. ఆ భక్తి అంటే ఏంటంటే అర్థం ఏమిటి? ఈ ఇంద్రియములన్నింటినీ కూడా ఎవరి దగ్గర పెట్టేసేయాలి? పరమాత్మ దగ్గర పెట్టేసేసాడు ఈ 11 ఇంద్రియములు. అందుకనే 11 ఇంద్రియముల్ని కలిపేసి నమస్కారము అని బుద్ధి. అందుకని ఆంజనేయ స్వామి వారు నమస్కారం పెడుతుంటుంటాడు. గుడికి వెళ్ళినప్పుడల్లా ఆయన నమస్కారం పెడుతుంటాడు. ఈ వీళ్ళందరూ చూసేవాడు, అబ్బా నాకు నమస్కారం పెడుతున్నాడండి, బాగా నాకు నమస్కారం, నేను ఎంతో గొప్పవాడిని అని అనుకుంటుంటారు. పాపం అజ్ఞానం లేనటువంటి వాడు ఎవరికి నమస్కారం పెడుతున్నాడంటే పరబ్రహ్మకు. రాముడు అనే పరబ్రహ్మానికి నమస్కారం పెడుతున్నాడు రా, అది అర్థం చేసుకో. నీవు కూడా నీలో ఉన్న పరబ్రహ్మాన్ని కనుక దర్శనం చేసుకోగలిగితే నీకు నమస్కారం పెట్టినట్టే ఆయన. చేసుకో మరి. అందుకే గుడికి వెళ్ళేది, ఆంజనేయ స్వామి గుడికి. పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకోండిరా, ఆయన దర్శనం చేసుకొని నమస్కారం పెడుతున్నాడు, మీరు కూడా దర్శనం చేసుకోండిరా అని అర్థం. అది అందుకు పోవాలి. అంతే గారెలు బోరెలు తినడానికి ఏంటి అటు ఇటు రకరకాలైనటువంటి వాటి కోసం కాదు. ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆయన పరమ భక్తుడు, ఆ పరమ భక్తుడు వెంట మీరు కూడా ఉండండి. కాబట్టి కర్మలు చెయ్యండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని ఈ విధంగా ప్రధానమైనటువంటి విశేషాన్ని చెప్పుకుంటూ వస్తూ, ఇప్పుడు మనస్సు అనేటువంటిది వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది. ఆ మనస్సు వలననే, మనస్సు స్థిరంగా ఉండాలి. చంచలమైనటువంటి మనస్సు కనుక ఉంటే వాడు చేయలేడు. అవన్నీ ఆ మనస్సును అంతటే నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకొని ముందుకు దాటుతూ ఉండాలి. నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఒక అగ్నిలో పడేయాలి. అగ్నిలో బంగారాన్ని అగ్నిలో పడేస్తే దానికి ఉన్న మలినాలు పోయి బంగారానికి బాగా మెరుస్తూ ఉంటుంది. అనగా అది వేడికి వలన ఆ వేడితోటి దానిలో ఉన్న మలినాలు పోతాయి, పోయి బంగారం ఇంకా మెరుస్తూ ఉంటుంది. అట్లనే మనస్సుకు పట్టినటువంటి మలినాలు పోవాలంటే ఏం చేయాలి అని అంటే, దీనిలో సంయమ అగ్ని, అది సంయమం అనేటువంటి అగ్నిలో పడేయి. అంటే నిగ్రహము అని అర్థం. నిగ్రహ అగ్ని, నిగ్రహ అగ్నిలో నీ యొక్క మనస్సును పడేస్తే ఆ మలినాలు, మనస్సుకున్న పట్టినటువంటి మలినాలు పోతాయి. అప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది మనస్సు. అనగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నీకు అన్నీ కూడా కనబడతాయి. ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా కానీ అభివృద్ధి అనేది సాగదు. ఇప్పుడు చూడండి, మనస్సు ప్రశాంతంగా లేదండి, అబ్బా మాట్లాడుతూ వాకవయ్యా అని అంటుంటారు. చూడండి, మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా పుస్తకం చదువుతున్నా లేకపోతే పూజ చేస్తున్నా ఏదైనా సరే మనస్సు ప్రశాంతంగా ఉంటేనే వాడు ముందుకు సాగగలుగుతాడు. మనస్సు ప్రశాంతంగా లేకపోతే వాడు ఏం చేస్తాడు? ఈ మనస్సు ప్రశాంతంగా లేదంటే ఏవో బాధించాయి ఆ మనస్సుని. కాబట్టి దాన్ని వదిలించుకోవాలి. వదిలించుకోవాలంటే అప్పుడు పరమశాంతంతోటి ఉండి క్రమంగా వాటిని వదిలించుకొని సంయమాగ్నిలో పడేసి కొంతసేపు ప్రశాంతం తీసుకుంటే నెమ్మదిగా దారిలోకి వస్తుంది. ఆ దారిలోకి వచ్చిన తర్వాతనే నీవు ఈ క్రియలు అనేటువంటిది చేయుము అని చెబుతూ క్రమంగా దేనిలోకి వెళ్ళిపోతున్నాడు అని అంటే, మానవుడు ఉద్ధరింపబడాలి అని అంటే ఆత్మతత్వం తర్వాత కర్మలు, తర్వాత కర్మ అంటే నిష్కామ కర్మ. ఆత్మతత్వం తెలుసుకున్నావు, నిష్కామ కర్మ తెలుసుకున్నావు కర్మణ్యేవాధికారస్థిలో. ఆ తర్వాత ప్రధానమైనటువంటి ఒక అంశం 18 శ్లోకాల్లో చెబుతున్నాడు. అది ఏమిటి? మనిషికి క్యారెక్టర్, పర్సనాలిటీ, వ్యక్తిత్వము అనేటువంటిది రావాలి.
దాన్నే స్థితప్రజ్ఞత అని అర్థం. స్థితప్రజ్ఞత, ఆ స్థితప్రజ్ఞత అనేటువంటిది రావాలి. ఆ స్థితప్రజ్ఞత గురించి కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఈ కృష్ణ ఏది స్థితప్రజ్ఞత గురించి. దీన్ని అర్థం చేసుకొని, ఆ స్థితప్రజ్ఞతను అర్థం చేసుకొని ఎవరైతే స్థిరంగా నిలబడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా పర్సనాలిటీ, వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా, మనం ఇంగ్లీష్లో ఏం చెబుతున్నారు, జెంటిల్మెన్ అంటుంటారు చూశారు పెద్దవాళ్ళని. మనకు ఇందులో చెప్పాలి అనంటే వాళ్ళని ఏమనాలి అనంటే శ్రేష్ఠ అనాలి. శ్రేష్ఠ అనాలి వాళ్ళని. శ్రేష్ఠ యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతే అని చెప్పారు. వాడు శ్రేష్ఠుడు. కాబట్టి స్థితప్రజ్ఞత అనేటువంటిది ఉండాలండి. స్థితప్రజ్ఞత అనేటువంటిది లేక చంచలంగా ఉంటే అప్పుడు వాడు ఎడిపోతున్నాడో వాడికే తెలియదు. ఇప్పుడు కారు నడుపుతున్నావు అనుకోండి, చేతిలో స్టీరింగ్ ఉంది, నీకు స్థితప్రజ్ఞత అనేటువంటిది ఉన్నది. ఏమిటి, నీ మనస్సులో ఎక్కడో లక్ష్యం ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళాలి. కారు చూపిస్తున్నది ఇన్ని మైళ్ళు అని చూపిస్తున్నది. ఎదురుగా రోడ్డు పక్కన ఉండేటువంటి ఆ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ను కూడా చూస్తూ ఉంటుంటాడు. నువ్వు తింటూ కారు నడుపుతున్నావు అనుకో, తింటూ కారు నడుపుతుంటుంటే ఆ తింటున్నప్పుడు టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్. ఆ టేస్ట్ ఏమవుతుంది, నీ మనస్సుని అబ్బా బ్రహ్మాండంగా ఉందండి, టేస్ట్గా బాగుంది ఈ వస్తువు, భలే ఎక్కడ తయారు చేశారో ఏమిటో అనే భావాలతోటి వింటూ ఉంటుంటుంది. ఈ టేస్ట్లో మనస్సు లగ్నం అయి ఉంటుంది. కారేమో 80 మైళ్ళ స్పీడ్ తోటి పోతుంది. తర్వాత ఏమైంది, ఈ టేస్ట్ గాథ ఇది ఎక్కడ పడేసిందో చూసుకోండి. అది అంటే అర్థం ఏమిటి, ఏకాగ్రతకి భంగం కలిగింది అనగా ఏకాగ్రత, మనస్సుని ఏకాగ్రతతోటి పెట్టి లక్ష్యం వైపు చూస్తూ కారు నడుపుతూ ఉంటుంటే జాగ్రత్తగా వెళ్ళిపోతాడు. మరి అందరూ అంతే కదా. మరి అమెరికాలో ఉన్నారు, 80 మైళ్ళ స్పీడు, 70 మైళ్ళ స్పీడు, 100 మైళ్ళ స్పీడ్ తోటి పోతున్నారంటే ఎంత ఏకాగ్రతతోటి ఉంటే వెళ్ళిపోతున్నారు. ఆ ఏకాగ్రత అనేటువంటిది ఉండాలి. ఆ ఏకాగ్రత, మనస్సుకి ఏకాగ్రత ఉండాలి. కాబట్టి మనస్సుని ఏకాగ్రతతోటి స్థిరంగా ఉంచాలి. ఆ స్థిరంగా ఉంచడం అనేది ఎట్లా, ఆ ఉంచినప్పుడే స్థితప్రజ్ఞత అనేటువంటిది కలుగుతుంటుంది. స్థితప్రజ్ఞత వలననే బ్రాహ్మీ స్థితికి వెళతాడు. ఆ స్థితప్రజ్ఞత వలనే బ్రాహ్మీ స్థితికి వెళతాడు. ఆ స్థితప్రజ్ఞలో ఏమిటి, మనకు 11 ఇంద్రియములన్నిటిని కూడా ఎలా వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ కంట్రోల్లో పెట్టుకొని ఎలా నడవాలి, మనకు ఏమేమి వాటిని భంగపరచడానికి, మన ఇంద్రియాలని భంగపరచడానికి వస్తున్నాయో వాటన్నిటిని కూడా తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ విషయాలన్నీ కూడా స్థితప్రజ్ఞతలో వస్తున్నాయి. ఈ స్థితప్రజ్ఞత గురించి రేపు ఇదే టైంలో భాషించుకుందాం, అధ్యయనం చేద్దాము. కాబట్టి అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా